రెండవ అధ్యాయం దివ్య ఖురాన్ చివరి దైవ గ్రంథం 159వ వచనం నుండి దైవం అంటున్నాడు, మేము అవతరింపజేసిన స్పష్టమైన జ్ఞాన బోధలు. అంటే ఒక గ్రంథం గురించి చెప్పట్లేదు, ఇక్కడ అన్ని గ్రంథాల గురించి అన్నీ నేనే అవతరింపజేశానని చెప్తున్నాడు. ధర్మోపదేశాలు, ఏది ధర్మం, ఆ ధర్మానికి సంబంధించిన ఉపదేశం ఏంటి అనేది వాస్తవానికి మానవులందరి మార్గదర్శకత్వం కోసమని మేము మా గ్రంథంలో విశదం చేసిన తర్వాత, అంటే తెలియజేసిన తర్వాత కూడా వాటిని దాసేవారిని దైవం తప్పకుండా శపిస్తాడు. ఎందుకంటే మానవులకి మార్గదర్శకత్వం కోసమే దైవ గ్రంథాలు పంపబడ్డాయి. మనిషి పుట్టిన కాడి నుంచి మరణించేదాకా ఏ సందర్భంలో ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ఇరుగు పొరుగుతో ఎలా ఉండాలి, ఎలా ఉంటే సమస్యలు రావు, ఎలా ఉంటే సమస్యలు వస్తాయి అనే విషయం దైవం క్లియర్గా మన అందరికీ తెలియజేశాడు. అలాంటి మానవ మార్గదర్శకత్వం కోసం వచ్చిన దైవోపదేశాలని ప్రజలకి తెలియజేయకుండా గ్రంథాల్లోనే ఉంచిన పండితుల్ని దైవం శపించాడట.